ది ఎస్పోర్ న్యూస్ టీవీకి స్వాగతం. రాజధాని రైతుల కోసం ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జేకేఆర్ చేస్తున్న రిలే నిరసన దీక్ష నిడుముక్కల గ్రామంలో 400వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ రాజధాని రైతుల కోసం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన దీక్ష విరమించేది లేదని, రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్తానని అన్నారు. కూటమి ప్రభుత్వం ఈ విధంగా మోసం చేసుకుంటూ వెళ్తే ఈసారి జగన్కి 175 స్థానాలు గెలవడం ఖాయమన్నారు. ఆంధ్రప్రదేశ్ మన అమరావతి రాజధాని రైతులకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, మీడియా మిత్రులకు, అన్ని పార్టీలకి, నాయకులకి ఈరోజు మన ఈ ఏఆర్ఎస్ పార్టీ జేకేఆర్ ఈ యొక్క రైతుల కోసం చేస్తున్న సెకండ్ పూలింగ్ మీద ఈ రిలే నిరసన దీక్ష దాదాపు 400 రోజులకి వచ్చింది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, గతంలో నుంచి కూడా 400 రోజుల నుంచి ఈ యొక్క పూరింగ్ అని చెప్పి చాలా దాదాపు పొలం తీసుకొని అమ్ముకోవటమే ఒక లక్ష్యంగా పని పెట్టుకున్నారు వాళ్ళు. ఫస్ట్ ఆయన గెలిచినప్పుడు కూడా అదే చేశారు, యూనివర్సిటీ రాజధాని ఉన్నారు. మళ్ళీ ఎన్టీఆర్ పుట్టిన జిల్లా నూజివీడు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం కూడా చేశారు ఫస్ట్ వస్తే. మళ్ళీ తుళ్ళూరులో ఏదో 1-2 లక్షలు పొలం కొనుక్కొని రాజధాని పెట్టుకొని పూలింగ్ అని చెప్పి ఎకరానికి 30,000 కౌలు ఇస్తాం, 25 సెంటుకు కూడా ఎకరం కౌలు ఇస్తాము, 10 సంవత్సరాలు ఇస్తామని చెప్పి 5 లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు కొనుక్కొని పొలం 4 కోట్లు 5 కోట్లు చేసుకున్నారు. మళ్ళీ అలాగే తర్వాత వీళ్ళు చేసే అన్ని దుర్మార్గాలు చూసి వీళ్ళని మార్చి ఇంకొక ఆయన చేస్తే ఆయన కూడా మళ్ళీ 3 రాజధానులని, తర్వాత మావిగన్న అని అదని ఇదని చేశాడు. వాస్తవంగా అయితే నాకు ఏ పార్టీ ఏ నాయకుడు అన్నా కూడా వ్యతిరేకం కాదు, కోపం కాదు. ప్రజలకి, రైతులకు కానీ మొత్తానికి అన్యాయం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ స్వార్థప రియల్ ఎస్టేట్ రాజకీయాల కోసం జనం జీవితాలతోటి చెరగాటం ఆడుతున్నాం. గుండె రగిలిపోతా ఉంది, కడుపు మండిపోతా ఉంది. ఏం చేయాలి? అందుకని చెప్పే ఇంత పట్టుదలగా ఈ యొక్క రిలే నిరసన దీక్ష చేస్తూ అందరికి తెలియపరుస్తాం. ఏది ఏమైనా మనకే ఓటేస్తారు, ఆయన కాస్తే ఈయనకి, ఈయన కాస్తే ఆయనకి ఆయనకే వేస్తారు కదా అనే యొక్క ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. గతంలో మంచి పనులు చేస్తే రెండోసారి గెలిచారు వైఎస్ఆర్ గారు కానీ, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఫస్ట్ సీఎం అయినప్పుడు 95లో జన్మభూమి కార్యక్రమాలు పెట్టి డొంకలై బాగు చేసి ఆయన మళ్ళీ రెండోసారి సీఎం అయ్యాడు. ఆ తర్వాత దుర్మార్గపు రాజకీయాలకు ఒక్కొక్కసారి అయిపోతా ఉన్నారు. అదే చెప్పా, జగన్ గారు ఒక 4 అంశాల్లో కనుక ఆయన మాట్లాడకుండా ఉంటే 4 సార్లు 30 సంవత్సరాలు ఆయన సీఎం అయి ఉండేవాడు, జీవితకాల సీఎంగా ఉండేవాడు. ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్, అలాగే 3 రాజధానులు, అలాగే మద్యం, ఇసుక, ఈ 4 వలన ఆయన 151 సీట్ల నుంచి 11 సీట్లకి రావటం జరిగింది. అలాగే ఎందుకంటే అందరూ కలిసి ఒప్పుకున్నారు. ఆ రోజు 2014లో ఇక్కడ రాజధాని వచ్చింది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి మాకు ఇష్టమే 30,000 ఎకరం కావాలని ఆయన చెప్పాడు, వీళ్ళు చెప్పారు. అంతకుముందు వైఎస్ఆర్ గారి స్టాండు, వైఎస్ఆర్ గారి ఆశయాలు కోసం ఆయన పార్టీ స్థాపించి వెళ్ళాడు కాబట్టి గెలిచాడు. మొన్న 3 రాజధానుల అంశం అంటం వలన జనాలకి అతను వాళ్ళ నాన్నకన్నా బాగా చేస్తాడనే నమ్మకంతో రాజధాని ప్రాంతంలో ఓటేసి గెలిపించారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఇతను అలా చేయటం లేదు, ఓడేయడం జరిగింది. ఆ విధంగా మళ్ళీ వీళ్ళు కూడా అదే అటు రాజధాని, ఇటు రాజధాని, రియల్ ఎస్టేట్ రాజధాని, సెకండ్ పూలింగ్ అని. మరి మళ్ళా మన 2014 ముందు ఇన్ని చెప్పారు కదా, 24 ముందు ఇన్ని చెప్పిన వాళ్ళు 24 ముందు సెకండ్ పూలింగ్ తీసుకుంటా అని చెప్పారా? ఒక్క మాట చెప్పలా. ఈ జనానికి ఇచ్చిన సూపర్ 6 పథకాలు మాత్రం మర్చిపోతున్నారు, అరాకొరా చేస్తున్నారు, కానీ ఇచ్చిన వాగ్దానాలు మర్చిపోతారు. కానీ ఈడ సెకండ్ పూలింగ్ అని చెప్పకుండా సెకండ్ పూలింగ్ ప్రకటించుకొని ఇంకో 1,00,000 ఎకరాలు, 2 లక్షలు, 3 లక్షల ఎకరాలు తీసుకొని వాళ్ళ ఇష్టానుసారం అమ్ముకేసుకోవాలని చెప్పి ఆలోచనతో చేస్తా ఉన్నారు. అందుకని ఇవన్నీ గమనిస్తా ఉన్నాం మనం కూడా. ఏది ఏమైనా సరే ఎకరానికి ₹1,00,000 లేదా గవర్నమెంట్ ఎలక్షన్ 4 రెట్టింపులు ఇచ్చి 950 గజాలు ఇవ్వాలని చెప్పి మనం 400 రోజుల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచిస్తే 151 11కు వచ్చినాడు. ఆ తర్వాత ఈ యొక్క 164 ఉన్నాయి అనుకుంటున్నా. 164కి 4 వచ్చిన ఆశ్చర్యం లేదు, అసలు రాకపోయినా 0 వచ్చిన ఆశ్చర్యం లేదు. మనం అడిగే డిమాండ్ నెరవేర్చి కనుక వెళ్తే రైతులు కానీ ఈ రాష్ట్రంలో రేపు ఎలక్షన్కి 100% శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మంచి ఆలోచన విధానాలు ఉన్నారు. అట్ట కాకుండా వాళ్ళ ఇష్టం సరే ఒంటెద్దు పోకడ పోయి
వీళ్ళు చేసేది ఏముంది, ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది చూసాం, వస్తా ఉంటారు పోతా ఉంటారు, ఏం చేస్తారులే అని ఒక ధీమాగానం వ్యక్తం చేస్తే ఆల్రెడీ జగన్ గారికి అర్థమైపోయాయి కదా. కర్నూలు నుంచి గుంటూరు వచ్చాడు, విశాఖ నుంచి విజయవాడ దాకా వచ్చాడు. ఇంకొకరు ఉంది, ఇంకొకరు ఏంటంటే గుంటూరు నుంచి నిడముక్క దాకా వస్తే ఒకటి, విజయవాడ నుంచి రాజధానిలోకి వస్తే ఎల్ టైప్ లో 7, కాస్త అటు రాజధానిలో తిరిగితే 5, 175కు 175 స్కీమ్స్ ఆడు కొట్టేస్తారు జగన్ గారు. ఈ ఒక్కటి చేస్తే చాలు, 100% ఇది గ్యారంటీ జరిగి తీరిద్ది. అర్థమైనా ఇంకోసారి చెప్పాలా, కర్నూలు నుంచి గుంటూరు వచ్చాడు 3 రాజధానుల పేరుతో, మళ్ళా విశాఖ నుంచి విజయవాడ వచ్చాడు. అలాగే గుంటూరు నుంచి నిడముక్కలు లాగేస్తే ఒకటే, విజయవాడ నుంచి రాజధానిలోకి వస్తే ఎల్ షేప్ లో 7, అక్కడ కాస్త రాజధానిలో తిరిగితే 5, 175కి 175 వచ్చి తీరుతాయి వైఎస్ఆర్కి అని చెప్పిన గ్యారంటీ రాసిస్తా. ఎందుకంటే ఇవాళ అలాంటి పరిస్థితులు ఉన్నాయి, వీళ్ళ మీద వ్యతిరేకత, వీళ్ళ దౌర్జన్యాలు, వీళ్ళ దాడులు. కాకపోతే మన పార్టీ ఏఆర్ఎస్ పార్టీ రావాలంటే ఉండే, వీళ్ళిద్దరు ఎలాగ చేసుకుంటూ పోతే మనం వస్తాం, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేస్తాం. కాకపోతే ఇప్పుడు మనకు అంత సత్తా లేకపోవటం వల్ల నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా బలపరుచుకొని అవసరమైతే ఆ విధంగా ముందుకు పోయే దిశగా చేస్తాం. కొన్ని పార్టీలు ఉన్నాయి పరోక్షంగా మద్దతు తెలిపారు, కాకపోతే ప్రత్యక్షంగా అటు తెలిపారు మద్దతు, పరోక్షంగా ఇటు తెలుపుతారు, రేపు అంతే తేడా. ఇప్పుడు కొన్ని పార్టీలు ప్రత్యక్షంగా మద్దతు తెలుపుకున్నాయి, రేపు పరోక్షంగా మద్దతు తెలుపుతాయి, అంతే తేడా. ఆ తర్వాత ఇప్పుడు చెప్పేది ఆ విధంగా జరిగి తీరిద్ది. అందుకని నేను ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నా, మంచి చేయండి మళ్ళీ గెలుస్తారు. ఈ విధంగా చేస్తే అంటర్ఫేర్ సినిమా లాగా అయిపోయింది అనమాట. ఆల్రెడీ కూటమి అంటర్ఫేర్ అయిపోయింది, మళ్ళీ అదే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తున్నాం. పూలింగ్ ఆ భూమి పొలం మీద ఉన్న దాహం, ఆ భూదాహం తీరట్లా. నేను అందుకైనా సరే భూదాహం తీరకపోతే కొంత డబ్బులు ఇచ్చి ఫ్లాట్లు ఇవ్వండి, మాట పెట్టి అమ్మండి, 100 కోట్లు కొంటారు. పక్క రాష్ట్రాల చూపలేదా, ఏం చేయలేదా గతంలో? మరి అట్టెందుకు అమ్మరు? పావులాకి ₹10 ఇస్తామంటారు, రైతుల దగ్గర భూమి వరకు రావాలంటారు. అంటే వాళ్ళు టోటల్గా ఏంటంటే రైతుల దగ్గర పొలం మాత్రం ఊరకు రావాలి, ఈ ప్రజాధనం పెట్టి డెవలప్ చేసుకోవాలి, వాళ్ళే లక్షల కోట్లకు అమ్ముకోవాలి. నేనంటే అలా కాకుండా ఈ విధంగా చేస్తే ఎకరానికి ₹1 కోటి గవర్నమెంట్ ఆలోచన ప్రకారం 4 రెట్టింపుల ప్రకటించండి, 1250 గజాలు ప్రకటించండి. వెంటనే మీరు 1 లక్ష కావాలన్నా 2 లక్షలు కావాలన్నా కూడా ఎకరాలు ఇస్తారు, డెవలప్ అయింది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా ఈ రాష్ట్రంలో అన్ని కూడా 5 కోట్లు 10 కోట్ల టైప్ అయింది పొలాలు. రాష్ట్రం అంతా ఇక్కడ ఎకరం 100-200 కోట్లు కూడా అయింది. మీరు ఏమి లేకుండా డెవలప్ చేయకుండా 12 సంవత్సరాల నుంచి ఇదే రకంగా నడుపుతా ఉన్నారు. కావాలని ఇక్కడ స్వార్థం. నిన్నంటాడు ఏమంటాడు, ఎర్రబొస్సు రానూరు కూడా ఎయిర్పోర్ట్ కాదు, ఎవరికి లాభమయ్యా? మీరు ఎయిర్పోర్ట్ కడితే ఎవరికి లాభం? మీ స్వలాభం కోసం 1 లక్ష కొనుక్కొని 100 కోట్లు చేసుకోవడానికి కట్టారు ఎయిర్పోర్ట్. అక్కడ మన విశాఖలో ఉన్న ల్యాండ్ ఎయిర్పోర్ట్ ఏమో ఎకరం 400 కోట్లు అమ్మునో కాలం కట్టారు ఇక్కడ ఎయిర్పోర్ట్. అక్కడ రైతులు మొత్తం పొలాలన్నీ దోచేసుకొని కట్టుకున్నారు. అక్కడ రైతులు కూడా పొలాలు ఒకసారి అడగని పోయి మీడియాలో కూడా ఒకసారి అర్థమైంది. జరిగేది ఇది అన్ని స్కామ్ భూ స్కామ్లు ఇవన్నీ బయటపడాలి. ఫస్ట్ రాజధానిలో ఉన్నారు, ఫస్ట్ పూలింగ్ లో ఏ స్థాయి వాళ్ళు ఎంత ఎక్స్ట్రా రాసుకునేకారో నాకు తెలుసు. నేను చేస్తా అక్కడ 1 నెల అవకాశం ఏంటి, జగన్ గారు అవినీతి లేదన్నారు కానీ నేను చేస్తా ఒకే నెలలో అక్కడ ఎవరెవరు ఎంత ఎక్స్ట్రా రాసుకునేకారో నాకు తెలుసు. 29 గ్రామాల్లో తీసి చూపిస్తాను అనమాట. 1 నెలలో మొత్తం తీసి చూపిస్తా. ఏ స్థాయి నాయకులు కొంతమంది అధికారులు ఎలా రాసుకునేకారో. అలాగే ఇవాళ సెకండ్ పూలింగ్ లో ఏంటంటే ఆ పరిస్థితి లేదు, మొత్తం రీసర్వే పేరుతోటి కరెక్ట్ గా రాసుకున్నారు. ఇక్కడ వరకు చిన్న ఇంకా ఉన్నాయి. వీలైనంత వరకు దాదాపు 99% న్యాయపరంగా రీసర్వే జరిగింది. ఈ ప్రకారంగా అక్కడ డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నా ఒకటే ఫస్ట్ పూలింగ్ లో, ఇక్కడ డబ్బులు ఇచ్చి తీసుకున్నా ఒకటే. డబ్బులు ఇచ్చినా కూడా ప్రభుత్వానికి లాభం ఎక్కువ ఉంటుంది, పొలాలు ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే నేను అన్ని కూడా ఆలోచన చేసి చేస్తా ఉన్నా. అలాగే ఎన్నో చెప్పాడు ఆ రోజు. అంటే ఇదన్నీ జరిగింది. మళ్ళీ సరే ఏదన్నా కానీ ఆయన మనసులో ఏదన్నా ఉన్నాయి, మళ్ళీ వచ్చి కూటమి ఏర్పడి గెలిపించి మళ్ళీ రాజధానిలో ప్రాణం పోసాడు. అందుకని ఆయన తప్పు ఆయన సర్దిద్దుకున్నాడు. కనుక వీళ్ళందరూ కలిసి పెట్టి రాజధాని అందరూ కలిసే తప్పు చేశారు. పెట్టుబడి పెడతామంటే ఈ దేశాల నుంచి 4 వచ్చి పెట్టుబడి పెడితే అవదేడా. మన రాష్ట్రంలో వాళ్ళు అన్ని దేశాలు పోయి సంపాదించుకొచ్చి పెట్టుబడి పెడుతున్నారు. అందరూ దాదాపు ఆల్మోస్ట్ రాజధానిలో పెట్టుబడి పెట్టారు. వీళ్ళందరూ మన 3 రాజధాని అన్నాక ఇక సెకండ్ పూలింగ్ అన్నాక వీళ్ళు మూలకంగా వడ్డీలు కాదు అసలు పావలాలు కూడా రావు. ఆ విధంగా పరిస్థితి వచ్చింది పాపం కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా. అందుకని ఇలాంటి పరిస్థితులు పదే రిపీట్ కాకుండా
మీ ఇద్దరే బాగుపడకుండా అందరూ బాగుపడాలనే ఒక ఆలోచనతోటి వాస్తవ పని చేయండి, మంచి పని చేయండి. మీరు ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పారో అది చేయండి. సెకండ్ పూలింగ్ అని ఫస్ట్ చెప్పాలా మనకి ఎలక్షన్ ముందు. అలాగే ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఫస్ట్ పూలింగ్ తీసుకుంటామని చెప్పాలా. మామూలుగా తీసుకున్నట్టయితే రోడ్లు అవి తీసుకుంటే ఎకరం 100-120 కోట్లు అమ్మేది. రైతు అందరూ బాగుపడేవాళ్ళు. రైతులు విమానాలకు ఓనర్లు అవుతారు, ఆ స్థాయిలో ఎదుగుతారు. రైతు ఎదిగాడంటే 10 మందికి అన్నం పెడతాడు. మీరు నాయకులు దాచిపెట్టుకుంటే ఎవడు పెడతాడు? ఎలక్షన్ అప్పుడు కాకపోతే అలా తెస్తారు. 10 కోట్ల మందనో లేకపోతే 500 ఇస్తారు. అదే రైతు అయితే 365 రోజులు ఉండన్నాళ్ళు కాపాడుకుంటారు ఒకళ్ళ దగ్గర ఉన్న కూలీలు కానీ కార్మికులు అందరిని కూడా. అందుకని రైతు అన్నం పెట్టే రైతు పండించి ఆయన అంటాడు 10 మందికి అన్నం పెడతాడు. అందుకని చెప్పి రైతులకి న్యాయం చేయమని చెప్పి నేను అడుగుతున్నా. రైతుకు న్యాయం చేసిన ప్రభుత్వం మళ్ళీ గెలిచింది. అప్పుడు 2009లో రాజశేఖర రెడ్డి గారు కూడా ముందంతే రైతు రుణమాఫీ చేశాడు, ఆరోగ్యశ్రీ అంబులెన్స్లు పెట్టాడు, మహా చేశాడు. అందుకని రెండోసారి గెలిచాడు. ఆ పరిస్థితి రైతులకు న్యాయం చేయండి, మళ్ళీ గెలుస్తారు. లేదంటే నేను చెప్పిన 175 మొత్తం ఆయనకి వెళ్ళిపోతే నీకు 0 వచ్చింది. అది ఆ పరిస్థితి రాకూడదు. నేనేంటంటే రాజధాని డెవలప్ అవుతుంది. ఈ రాజధాని డెవలప్ కావటం కోసం నేను కూడా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి పదే చెప్తున్నా. లేకపోతే ఎప్పుడో పార్టీ మరి వెళ్ళిపోవాల్సి వచ్చింది, వేరే పార్టీలు మద్దతు తెలపాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి. ఎందుకంటే ఆయన 3 రాజధాని అనకపోతే 30 సంవత్సరాలు సీఎం అనమాట. ఏకకాలం ఇక ఆయన ఉన్నంతకాలం జీవితకాలం సీఎం అయ్యేవాడు. నేను కూడా ఆయన దగ్గర ఉండేవాడు వాస్తవంగా. ఇలా పరిస్థితి ఏంటంటే ఈ విధంగా మారిపోవటం వల్ల మన ప్రాంతంకి వచ్చిన మంచి అభివృద్ధి కార్యక్రమం కుంటుపడుతుంది, ఆ లాస్ అయిపోతుందనే ఆలోచనతో ఈ విధంగా పోరాటం చేస్తా ఉన్నా. 5 సంవత్సరాలు జగన్ గారు మామూలుగా మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అంత ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చా ఈ యొక్క 400 రోజుల్లో జగన్ గారిని ఆల్మోస్ట్ 90% ఒప్పించేసాం. 90%. ఆ 10% కూడా అయిపోయింది ఇక కొద్ది రోజుల్లో. అయిపోయిన తర్వాత 175కి 175 సీట్లు జగన్ గారియే. ఆ పరిస్థితి రాకుండా ఈ ప్రభుత్వం ఎంతవరకు మేలుకుంటారో చూడాలి. లేకపోతే ఇంకా ఉంది, సగం అయిపోయింది, సగం ఉంది. ఈ సగం అయినా జాగ్రత్త పడితే అయింది, లేదంటే ఇదే జరిగింది. మీరు పరోక్షంగా ఓటు పరిస్థితి ఏందో అందరికీ తెలుసు. అదే స్థానంలో 1,00,000 మెజార్టీ కాదు 2 లక్షల మెజార్టీతో అక్కడి నుంచి గెలిచి చూపిస్తాం అన్నమాట. చూడండి, కావాలంటే 1 సైడ్ పోల్ అయిపోతాయి మొత్తం కూడా మంగళగిరి రాజధానిలో. ఇది వాస్తవం అన్నమాట. అది మంగళగిరిలో ఏఆర్ఎస్ పార్టీ పోటీ చేసింది, 1 సైడ్ పోలింగ్ జరిగింది. ఇది వాస్తవం, చూసుకొని రాసి పెట్టుకొని కావాలంటే. సపోర్ట్ చేస్తారు పూర్తిగా జగన్ గారు ఒప్పుకోవాలి. చెప్పింది నాకు అదే కదా. 3 రాజధానులు లాసిపోయాడు. వైఎస్ఆర్ స్టాండ్ తో ఎలక్షన్కి వెళ్ళాలి ఆయన. అంతేగాని మాది గన్ను ఇంకో గన్ను కాదు కావాల్సిందేడా. 3 రాజధానులు అంటే ఏమైంది? మాది గన్ను అంటే అంతకంటే పరమశాతం. ఇంకా ఆయన 0 వచ్చింది మాది గన్ను అంటే. అది అటగానే వైఎస్ఆర్ స్టాండ్ మీద వెళ్ళాలి. మా ఆశయాలు ప్రజల అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, ఆ స్టాండ్ లో వెళ్ళాలి. రాజధానికి వస్తే 7 కొద్దిగా అక్కడ తిరిగాడంటే 5, 175కు 175 అటు వచ్చేస్తే ఇటు 0 వచ్చేసింది. ఇది జరిగి తీరుది, కావాలంటే చూసుకోండి. ఇంకా చాలా ఉండే. ఇప్పుడు ఒకసారి చెప్పండి కాదు, మీటింగ్ పెట్టేసి 1,00,000 మంది మీటింగ్తో 1,00,000 మంది జనాభాతోటి మంగళగిరిలో మీటింగ్ పెడతాం ఒక రోజు. ఆ రోజు చెప్తా 3 గంటలు చెప్పింది చెప్పకుండా 3 గంటల సేపు చెప్తాను అనమాట మీటింగ్. చూడండి కావాలండి. ఓకే, థ్యాంక్ యూ.